హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉగాది స్పెషల్ అయిన భక్షాలు చేసుకుందాం. తెలంగాణలో అయితే భక్షాలు అంటారు, పోలేలు అంటారు. ఆంధ్ర మిగతా వాళ్ళు బొబ్బట్లు, బూరెలు ఇట్లా చాలా రకాలుగా పేర్లు ఉంటాయి, కానీ చేసే ప్రాసెస్ మాత్రం ఒకటే. దాంట్లో కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. బొబ్బట్లు కానీ భక్షాలు కానీ మెత్తగా ఉండాలి, బాగా స్మూత్గా రావాలంటే దానికి మనం పిండిని ఎలా పూర్ణం చేసుకోవాలి, మన భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా దీంట్లో చెప్తాను. చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. దాంట్లోనే కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా కలుపుకొని వాటర్ వేసుకుంటూ మనము చపాతి పిండి కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. భక్షాలకు అందరికీ తెలుసు కదా, మెత్తగా కలుపుకుంటేనే మనకు స్మూత్గా వస్తాయి. ఓకే, ఒకవేళ మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి యూజ్ చేయాలనుకున్నారనుకోండి, గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఈ గోధుమ పిండితోటి భక్షాలు ఎలా చేయాలనేది నా ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది. ఒక్కసారి వీలైతే నా ఛానల్లోకి వెళ్ళి ఆ రెసిపీ కూడా ఫుల్గా చూసేయండి, సరేనా. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని మంచిగా పిండికి మొత్తం పట్టియాలి ఆయిల్ అంతా. ఎందుకంటే పిండికి ఆయిల్ పడితే మనం చేసే భక్షాలు మనం ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా సాగుతాయి, సన్నగా వస్తాయి. అందుకోసమని ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు వేరే గిన్నెలో పెట్టుకొని దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంటే పెద్ద గిన్నెలో వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, అయితే ఇట్లాంటి చిన్న కప్పులో వేసుకొని ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, పిండి మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 గంటలు నాననిద్దాం, సరేనా. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు తీసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకొని మనము కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం. బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి, ఒక 4-5 విజిల్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకుందాం. ఎందుకు అంటే శనగపప్పు ఎంత ఎక్కువ ఉడికితే మనకు స్మూత్గా కావాలనుకున్నాం, బాగా మెత్తటి భక్షాలు కావాలనుకుంటున్నాం కాబట్టి పప్పు ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే మనం అనుకున్నట్టు మెత్తగా వస్తాయి భక్షాలు, ఓకేనా. చూడండి, ఇప్పుడు మన పప్పు ఉడికిపోయింది ఒక 4 విజిల్లకు. దీన్ని ఒకసారి మీరు పలుకులను ఒక్కసారి ఇట్లా పప్పును ముట్టుకొని చూస్తే వట్టిగానే చిదిమిపోతుంది. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా వడగట్టేసుకుందాము వాటర్. ఒక 5-10 మినిట్స్లో మనకు వాటర్ సపరేట్ అయిపోతాయి. చూడండి, వాటర్ అంతా పక్కకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం, ఓకేనా. ఇప్పుడైతే బెల్లం తీసుకున్నా, నేను ఒక కప్పుకి కప్పే బెల్లం తీసుకున్నా. మీరు ఒకవేళ ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే మాత్రం కప్పున్నర తీసుకోండి, ఓకే. ఈ కప్పు బెల్లాన్ని ఫస్ట్ అయితే మనం వాటర్లో కరిగించుకోవాలి. ఎందుకు అంటే బెల్లం కాబట్టి ఏమైనా చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉంటాయి, డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కరిగిచ్చేసుకొని మనం జల్లడ పట్టుకున్నాం అనుకో డస్ట్ అంతా పోతుంది. అందుకే మనం ఫస్ట్ అయితే కొన్ని వాటర్ పోసేసి బెల్లం మొత్తం కరగబెట్టుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయింది కదా, అయితే దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. చూడండి, పప్పునైతే మనం చల్లారింది కదా, దీన్ని మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చేసేటివి మెత్తటి బూరెలు కాబట్టి మెత్తగా పేస్ట్ పట్టుకుంటేనే మనకు మంచిగా ఉంటాయి, ఓకేనా. చూసారా ఇప్పుడు ఎంత మంచిగా మిక్సీ అయిందో, మీకు ఎగ్జాక్ట్లీ విప్ క్రీమ్ లాగా కనిపిస్తుంది కదా. ఇట్లా వచ్చింది అనుకోండి, మనకు భక్షాలు ఎంత స్మూత్గా ఉంటాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అసలు భక్షాలు తింటున్నామా అన్న ఫీలింగ్ కూడా మనకు రాదు, ఓకే. ఇప్పుడు ఇదంతా గిన్నెలు వేసేసుకొని దీంట్లో మనం కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, మొత్తం బెల్లం వాటర్ పోసేసుకుందాం. మనం ఇట్లా వేయంగానే అయ్యో మెత్తగా అయిపోయింది, పల్చగా అయిపోయింది అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనం మంట మీద పెట్టేసుకొని మంచిగా కలుపుతూ ఉన్నామనుకోండి, పూర్ణం మంచిగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం ఇట్లా పూర్ణాన్ని పాకం పట్టుకున్నాం అనుకోండి, 3-4 డేస్ కాదు 1 వీక్ వరకు కూడా చెడిపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా బాగుంటుంది. మనం చేసుకునే భక్షాలు కూడా మార్నింగ్ తిన్నా కూడా సేమ్ మనకు చేసినప్పుడు ఎంత మెత్తగా ఉంటాయో మార్నింగ్ కూడా అంతే మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇది ఒక జస్ట్ 15 మినిట్స్లో మనకు దగ్గర పడ్డది కదా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మంచి కలిపేసుకుందాం ఫస్ట్. ఆల్మోస్ట్ ఆల్ మనకు పూర్ణం రెడీ అయినట్టే. చల్లారింది అనుకోండి గట్టి పడిపోతుంది ఫుల్గా, ఓకేనా. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. మొత్తం చల్లారనివ్వాలి. మినిమం ఒక 1.5 అవర్ అయితే మనకు పడుతుంది చల్లారడానికి. ఎందుకంటే పప్పు కాబట్టి తొందర చల్లగా కాదు, బెల్లం వేసినాం కదా అందులో, తొందర చల్లగా కాదు కాబట్టి మంచిగా ఇట్లా చుట్టూ పూర్ణాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని చల్లారబెట్టుకుందాం. చూసిండ్రా, ఇప్పుడు మన పూర్ణం నాకు 1.5 అవర్ తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది. నేను చల్లారబెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మనం కావలసిన సైజులో ముద్దలు చేసుకోవచ్చు. ఈ ముద్ద మనం తీసి పట్టుకోగానే మన చేతికి ముద్ద వచ్చేసింది కదా.
సేమ్ ఆ ప్రాసెస్లో మనకు కావాల్సినంత సైజులో ఈ పూర్ణం ముద్దలు చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. మిగిలింది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజుల దాకా ఎప్పుడైనా తినచ్చు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మన పిండి కూడా 2-3 అవర్స్ అయిపోయింది నాని. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని నెక్స్ట్ భక్షాలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే నేను ఒక కవర్ పైన చేసుకుంటున్నా. మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వాడుకోండి, లేదంటే ఇట్లాంటి ఆయిల్ కవర్ అయినా ఏ కవర్ అయినా ఓకే. ఫస్ట్ అయితే మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని కవర్ పైన, ఆ తర్వాత మనం పూర్ణం ముద్దను పెట్టాలి. ఎప్పుడు కానీ పూర్ణం కంటే మనము కలుపుకున్న మైదా పిండి ఉంది కదా, అది కొంచెం తక్కువనే తీసుకోండి. ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది కదా, మైదా ఎక్కువ పట్టదు, కొంచెం పిండి సరిపోతుంది. మిగిలిన ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకొని మంచిగా నెమ్మదిగా ఒత్తేసుకోవడమే. చాలా ఈజీ, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనం ఇంత మెత్తగా పూర్ణం పట్టుకున్నాం కదా, మీరు సెకండ్స్లో అప్పాలు చేసేసుకోవచ్చు. ఎందుకనంటే అంత స్మూత్గా మనకు స్ప్రెడ్ అయిపోతుంది అప్పాలు చేస్తూ ఉంటే కూడా. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఇది ఒకటి చేసేసుకున్నాం కదా, చేసిన వెంటనే మనం కాల్చుకోవాలి. ఇంకోటి, మీరు చేసేటప్పుడు నెయ్యి పెట్టుకొనైనా చేయొచ్చు, ఆయిల్ పెట్టుకొనైనా చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ అది. కొంతమందికి నెయ్యితో చేసుకుంటారు, కొంతమంది ఆయిల్తో చేసుకుంటారు. నేను మాత్రం ఆయిల్తో చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మంచిగా 2 సైడ్స్ ఆయిల్ వేసుకుంటూ కాల్చేసుకోవాలి. కాకపోతే మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి కాల్చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా మన మంచి మెత్తటి పోలీలు రెడీ అయిపోయినాయి. దీన్ని పోలీలు అంటారు, భక్షాలు అంటారు, బూరెలు అంటారు. మీరు ఎట్లా పిలిచినా సరే కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే, దాంట్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. ఇంత మెత్తటి సాఫ్ట్ అయిన పోలెప్పాలు భక్షాలు రెడీ అయిపోయినాయి. చూస్తారు కదా, అప్పం తీసుకొని చుంచగానే ఎంత సాఫ్ట్గా చిరిగిపోయిందో. ఇంత సాఫ్ట్గా రావాలంటే నేనైతే ఎట్లా ప్రిపేర్ చేసినో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ అట్లా ప్రిపేర్ చేయండి. ఓకేనా మరి? నా భక్షాలు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.